ఇక ఉత్కంఠ రేపిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ నేత సంధ్య రాణి చైర్పర్సన్ గా వ్యవహరించబోతున్నారు. వైస్ చైర్పర్సన్ గా సిపిఐ నేత సరిత ఎన్నికయ్యారు. క్యాతన్పల్లి ఓటింగ్ ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీ నేత ఇక్కడ ఎన్నికయ్యారు. రెండు ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎన్నికలు జరిగాయి. రైట్, క్యాతన్పల్లికి సంబంధించి ప్రస్తుతం డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. రైట్ శ్రీనివాస్, అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ సిపిఐ కైవసం చేసుకున్న ఈ క్యాతన్పల్లిని ఉదయం నుంచి కూడా హంగామా కనిపించింది. ఆవరణ అంతా కూడా ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మొత్తంగా ఇటు ఉత్కంఠ రేపినటువంటి మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పైన అయితే గులాబీ జెండా ఎగరవేసిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్. మొత్తానికైతే ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ మొత్తం కూడా ఇటు కూటమి ఇటు మొత్తం గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడతల సంధ్యారాణి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గా సిపిఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఇద్దరు కూడా గెలుపొందినట్టుగా అయితే ప్రకటించడం కూడా జరిగింది. అయితే మొత్తానికైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీ పైన మొదటి నుంచి కూడా ఇటు బాల్కసుమన్ తన పంతంగా ఉన్నటువంటి బాల్కసుమన్ అయితే పంతం నెగ్గించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే క్యాతన్పల్లి లోపల బీఆర్ఎస్ కు దక్కిన స్థానాలు 10 మంది గెలవడం జరిగింది. అదేవిధంగా సిపిఐకి 4 గెలవడం జరిగింది. మొత్తంగా 22 స్థానాల లోపల మ్యాజిక్ ఫిగర్ ఉన్నా కానీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొనడంతో అయితే వాయిదా వేశారు. ఈ రోజు దానికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి వైస్ చైర్మన్ పర్సన్ సంబంధించి ఈ రోజు ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నా కానీ మొత్తం 22 మంది లోపల ఇటు 12 మ్యాజిక్ ఫిగర్ కాగా ఇటు టీఆర్ఎస్ సిపిఐ మొత్తం 14 మంది ఉండడంతో అయితే ఎన్నికలు నిర్వహించడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ సిపిఐ ఇద్దరు కలిసి అయితే ఎన్నికల లోపల పాల్గొన్నటువంటి నేపథ్యం లోపల ఈ కూటమికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్ గా, అదేవిధంగా సిపిఐ నుంచి వైస్ చైర్పర్సన్ గా అయితే ఎన్నిక అవడం జరిగింది. ఇందులోపల 7 సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ అయితే ఎన్నికలకు దూరంగా ఉంది. అదేవిధంగా ఇంకొకరు ఇండిపెండెంట్ గా కూడా మొత్తానికి కోరం ఉండడంతో ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా అయితే ఇటు క్యాతన్పై మున్సిపాలిటీ పైన ఇటు గులాబీ జెండా ఎగిరిందని చెప్పుకోవచ్చు. తన పంతం మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఇది అనైతికంగా కాంగ్రెస్ గెలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మొదటి నుంచి కూడా బాల్కసుమన్ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ అనైతిక పొత్తులు ఉన్నాయి. మొత్తం చెన్నూరు నియోజకవర్గం లోపల కాంగ్రెస్ మొత్తం పోలీస్ పహారాల మధ్యనైతే అక్కడ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఉదయం కూడా అక్కడ పోలీస్ రాజ్యం నడుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమి క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చూడొచ్చు, క్యాతన్పల్లి తీవ్ర ఉత్కంఠ రేపింది. సో బీఆర్ఎస్ సిపిఐ కూటమి క్యాతన్పల్లిలో జెండా ఎగరవేసింది. బీఆర్ఎస్ నేత సంధ్యారాణి అక్కడ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా సిపిఐ నేత సరిత ఎన్నికయ్యారు. క్యాతన్పల్లి ఓటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూరంగా ఉంది. ఇక ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి వ్యవహరించబోతున్నారు. ఇటు వైస్ చైర్మన్ గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు విజయ్. యశోమతి, అవకతవకల మధ్య ఎట్టకేలకైతే ఇబ్రహీంకి సంబంధించిన చైర్మన్ పదవి టీఆర్ఎస్ కైవసం చెప్పాలి. చైర్మన్ అభ్యర్థిగా టేకుల సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు. దీంతో 20 మున్సిపాలిటీగా బీఆర్ఎస్ అయితే కైవసం చేసింది. గతంలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అలాగే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గట్టి పోటీ అయితే ఇక్కడ నెలకొన్నటువంటి విషయం మనకు ఇదివరకే విషయమే. అయితే గత కొంతకాలంగా కూడా అటు ఎన్నో ఏదైతే సంఘటనల నడుమ ఈ యొక్క ఇబ్రహీంపట్నం చైర్పర్సన్ కు సంబంధించినటువంటి ఎన్నికైతే జరిగిందనే చెప్పాలి. అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్ ని కిడ్నాప్ చేశారంటూ చెప్పడము, తర్వాత వాళ్ళ కంప్లైంట్ చేయడము, ఇదంతా కూడా రసాబసా నడుమల హైకోర్టు ఆర్డర్స్ తోటి ఎట్టకేలకు ఈ రోజు చైర్మన్ ఎన్నిక అయితే జరిగింది. ఇటు టేకుల సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యి బీఆర్ఎస్ అనేది అక్కడ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ అయితే తమ గులాబీ జెండాని ఎగరవేసింది. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. చూడొచ్చు, ఇబ్రహీంపట్నంలో కూడా బీఆర్ఎస్ జెండా అక్కడ రెపరెపలాడుతోంది. అయితే వైస్ చైర్మన్ పదవిని ఇటు బీజేపీ గెలుచుకుంది. మున్సిపల్ చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి వ్యవహరించబోతున్నారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీ నేత అక్కడ ఎన్నికయ్యారు.